హలో నమస్తే నమస్కారం వనక్కం అస్సలాం అలైకుం వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ యమ్మీ యమ్మీ రెసిపీ అండి. నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టము, మీకు కూడా ఇష్టమవుతుంది. అదేమో తెలుసా? చేపల పులుసు. ఎస్, అది అలా ఇలా చేపల పులుసు కాదండి, చేపల తల తోక పెట్టి చేసిన పులుసు. ఆ సామి రంగా ఎలా ఉంటుందో చూస్తాం రండి. ఇప్పుడే రంగంలో దిగేస్తాం. మనం ఈరోజు చేపల పులుసుకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలి అనేది చూపెడతాను. చూడండి, స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకున్నాను. అది హీట్ అవుతుంది. ఇక్కడ చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని పెట్టుకున్నాను. చింత గొజ్జు, ఆల్మోస్ట్ ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకొని బాగా గొజ్జు చేసుకున్నాను. జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, వెల్లుల్లిపాయలు ఒక పెద్ద వెల్లుల్లిపాయలు విడిపించుకున్నాను. టొమాటో ఒక 3 numbers ఫైన్లీ చాప్డ్, ఆనియన్స్ కూడా 3 numbers ఫైన్లీ చాప్డ్, గ్రీన్ చిల్లీస్ ఒక 4. చేపలు హీరో ఆఫ్ ద రెసిపీ, తల తోక చేపలు. ఇది చేసుకున్నాం అనుకోండి పులుసు ఎలా ఉంటుందో ఇప్పుడు ట్రై చేసుకుంటాం. ఆయిల్ బాగా హీట్ అయింది. చూడండి, ఆవాలు వేసుకుంటాము. ఆవాలు చిటపట అనగానే అందులో మెంతులు వేసుకుంటాము. వెంటనే జీలకర్ర కూడా వేసుకుంటాము. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని కొంచెం మనం బాగా ఫ్రై చేయాలి. ఒక 2 minutes చాలు. వెల్లుల్లిపాయలు కొంచెం రెడ్ కలర్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో గార్లిక్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయింది, గార్లిక్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనము ఇందులో కరివేపాకు, టమోటా యాడ్ చేసుకుంటాము. సో ఓన్లీ గ్రీన్ చిల్లీస్ మిగిలింది. గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు కాదు, మళ్ళీ వేసుకుంటాము. సో ఇప్పుడు టమోటో కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఫాస్ట్గా ఇంకొంచెం ఉడకాలనుకుంటే మనము ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను రుచికి తగినట్టుగా. ఇంకొక 5 minutes ఇది బాగా కుక్ అవ్వాలి. టమోటా వేసి ఒక 5 minutes బాగా ఫ్రై అయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకునే టైం వచ్చింది. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకునేసి ఎంత క్విక్గా అవుతుంది తెలిసిన చేపల పులుసు ఒక 5-10 minutesలో అయిపోతుంది. కుకింగ్ టైం ఒకటే, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, టేస్ట్ అయితే ఎక్కువ. ఈ చేపల పులుసుకు కావాల్సిన కారం పొడి వేసుకుంటాము. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. కొంచెము పసుపు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో పులుసు వేసుకునే టైం వచ్చింది. చింతపండు ఆల్రెడీ నేను బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటాము. సో చింతపండు రసము వేసుకున్న తర్వాత దీన్ని మనము క్లోజ్ చేసి ఒక 5 minutes కుక్ చేయాలి. సో చేపల పులుసు బాగా ఉడుకుతా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో చూస్తాం రండి. వా వా వా
ఈ చేపల పులుసు వాసన అంత బాగుంటుంది. నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుంది. టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసుకుంటాం. కారం, ఉప్పు అన్నీ చూసుకున్న తర్వాత మనం ఇందులో చేపల ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. వావ్! సో చేపల పులుసు రెడీ అయింది. ఇప్పుడు చేపల ముక్కలు అదే అండి, తల, తోక యాడ్ చేసుకుంటాము. చేపల పులుసు పెట్టినప్పుడు మీరు ఇలా తల, తోక పులుసు చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. సో అన్ని ముక్కలు మనము వేసుకున్నాము. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. అప్పుడు చేపల పులుసు రెడీ అయినట్లే. హాహాహాహా! చేపల పులుసు వాసన గుమగుమలాడిపోతుంది. చేపల పులుసు రెడీ అయినట్టుగా ఉంది. ఎలా ఉందో చూస్తాం రండి. చేపల పులుసు రెడీ అయింది. చేపలు కూడా బాగా ఉడికింది 5 మినిట్స్గా. సో మనము గెంటేసి కలపకుండా ఇలా తిప్పుకోవాలి. అప్పుడు అన్ని ముక్కలు కుదురుకుంటుంది. ఎంతో గుమగుమలాడే చిటికలో చేసే చేపల పులుసు రెడీ. ఇది చల్లారిని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. వేడి వేడి చేపల పులుసు రెడీ. రైస్ కూడా నా ప్లేట్లో ఉంది. ఇప్పుడు పులుసు ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్తాను. సో తల పీస్ అయితే నాకు చాలా ఇష్టము. అందరికీ ఇష్టమవుతుంది, ఎందుకంటే దాంట్లో కొంచెం అడిషనల్ టేస్ట్ ఉంటుంది. నోరైతే ఊరిపోతుంది నాకు. చేపలంటే నాకు చాలా ప్రాణం అండి. టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను మీకు. ఆహాహా! ఏమని చెప్పేది నేను, ఎంత బాగుందంటే చూడండి, 8 పీసు ఎంత బాగా కుక్ అయిందో. ఈ పీస్లో చాలా రుచి ఉంటుంది. మీరు తప్పనిసరిగా చేసి మీరు ఎంజాయ్ చేయాలి. ఓకే. సో ఇదండి మన విజయ్ చేతి రుచుల్లో ఈరోజు సూపర్ డూపర్ తలా చేపలు పెట్టి చేసిన పులుసు. సూపర్గా ఉండింది, చాలా చాలా రుచిగా ఉండింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇంకేంటి, నా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. This is Vijay signing off.